నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేజీహెచ్లో హార్ట్ లంగ్ మిషన్ను ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి. గుండె వ్యాధులతో బాధపడే రోగులకు ఓ వరం. ఏయూ సేవలను కొనియాడిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. 100 ఏళ్లుగా మేధావులను ప్రపంచానికి అందించిన చరిత్ర ఏయూదని ప్రశంస. వెహికల్ రిటర్న్ మేళాను నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి. 413 వాహనాలను యజమానులకు అందజేశామని వెల్లడి. మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐవైఎఫ్ నేతలు. విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. 100 ఏళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేక నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన 91వ, 92వ స్నాకోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయ 100 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఒక విద్యా సంస్థగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జ్ఞానపీఠంగా అవతరించడం విశేషమని ఉద్ఘాటించారు. గత 100 ఏళ్లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వేలాది మంది విద్యార్థులను సమాజానికి అందించి వారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించడం ఈ సంస్థ గొప్పతనానికి నిదర్శనమన్నారు. Greetings to the entire Andhra University fraternity on this centenary year of the university. It's a momentous occasion for all the students who are receiving their degrees in today's convocation and to celebrate their remarkable achievement of graduating from this prestige university. Andhra University is considered as a beacon of higher learning and a treasure trove of knowledge, and has rightfully earned its place as one of India's oldest and most distinguished university. I think is the first Bharat Ratna awardee and a first Bharat. రోగులకు గుండె వైద్య సేవలకు 2 కోట్ల రూపాయల వ్యయం సమకూర్చిన హార్ట్ లంగ్ మిషన్ను ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి ఈ మిషన్ను ప్రారంభించారు. కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో ఆధునిక హార్ట్ లంగ్ మిషన్, హిమోథెర్మ్ యూనిట్ అందుబాటులోకి తేవడం రోగులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఐసిఐసిఐ ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో అందించింది. ఈ ఆధునిక యంత్రాలతో క్లిష్టమైన ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలను మరింత భద్రతతో సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం ఆసుపత్రికి పెరుగుతుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దూరదృష్టి ఫలితంగా గుండె రోగులకు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ జి వసవీలత తదితరులు పాల్గొన్నారు. ఇది హార్ట్ లంగ్ మిషన్ అంటే మనం కొన్ని సందర్భాల్లో గుండెని అచేతావస్థలో పెట్టి సర్జరీ చేస్తుంటే మనం ఈరోజు కరోనరీ అంటే బైపాస్ సర్జరీ చేస్తున్నాం. అవసరమైతే గుండె మార్పిడి చికిత్స కూడా చేసేటువంటి సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇది ఒక ఉత్తరాంధ్ర ప్రజల యొక్క గుండె చప్పుడు అనుకోవాలి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ప్రాణదాత అయి ఉండాలి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ప్రాణ రక్షకులు అయి ఉండాలి కేజీహెచ్ హాస్పిటల్. ఇక్కడ మనం పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా చేస్తున్నాం. ఈరోజు మన డాక్టర్స్, ఇందాక డాక్టర్ గారు హెచ్ఓడి గారు చెప్తున్నారు, మేమంతా మహిళా టీం ఉన్నారంటే కార్డియోథొరాసిక్ సర్జరీ చేసే దానిలో ఎక్కువ మహిళా డాక్టర్స్ ఉండటం కూడా ప్రత్యేకంగా అభినందన. జనరల్గా ఏంటంటే కొంతమంది మేల్ డాక్టర్స్ ఉంటేనే ధైర్యంగా చేస్తారని అంటారు, కానీ ఇక్కడ దాని భిన్నంగా ఎనస్థీషియా డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మెయిన్ థొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కావచ్చు, కార్డియాలజీ హెచ్ఓడి కావచ్చు, అందరూ కూడా మహిళలు ఉండడం ఈరోజు మన సమాజంలో అర్ధభాగం, ఆకాశంలో అర్థమైనటువంటి వాళ్ళు అన్నింటిలో ముందున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
చందనోత్సవంలో ఎటువంటి అపశృతి దొరలకుండా భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక చందనోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి, ఆలయ ఈవో వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ విద్యార్థి, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ చందనోత్సవ రోజున సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అశేష సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చందనోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు, పలు విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఆనరబుల్ విప్ మరియు వెస్ట్ శాసనసభ్యులు, ఆనరబుల్ నార్త్ ఎమ్మెల్యే వర్యులు, ఆనరబుల్ ఈస్ట్ ఎమ్మెల్యే వర్యులు, సిపి గారు, డిసిపి జేసీ గారు, ఈఓ గారు, సింహాచలం దేవస్థాన ప్రధాన అర్చకులు మరియు వాళ్ళు ఒక సిబ్బంది, అదేవిధంగా జిల్లాలో ఉన్న వివిధ శాఖ అధికారులందరినీ కూడా ఈ రివ్యూ కార్యక్రమానికి సభగా ఆహ్వానిస్తున్నాను. సార్, తమరి పర్మిషన్ తో ముందుగా లాన ఆదేశాల మేరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అనేది ఏటీఆర్ మనకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇవ్వగాని ఇవ్వవలసిగా కోరుతున్నాను సార్. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లో ఎంతో కాలంగా ఉన్న 413 వాహనాలను ఆయా వాహనాల యజమానులకు నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి అందజేశారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో యజమానులకు వెహికల్ రిటర్న్ మేళా జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా పలు పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను సంబంధిత యజమానులను గుర్తించి అందజేశామన్నారు. ట్రాఫిక్ విభాగంలో 310, క్రైమ్ విభాగంలో 3, సీజ్ చేసిన 58, ల్యాండ్ అండ్ ఆర్డర్ విభాగంలో 45 వాహనాలు యజమానులకు అందజేశామన్నారు. పలు కేసుల్లో ఉన్న 413 వాహనాలను యజమానులకు అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో క్రైమ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తరచుగా విశాఖపట్నం సిటీ పోలీస్ వెహికల్ రిటర్న్ మేళా పెడుతున్నారండి. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ మొదటి మేళా పెట్టడం జరిగింది. ఆ మేళా సందర్భంగా 152 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఎవరికి? ఓనర్స్కి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మన లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పగలు రాత్రి కృషి చేసి ఆ బండి ఎవరిది, ఆ నిజమైన ఓనర్ని ట్రాక్ చేసి తర్వాత ఓనర్ని రప్పించి తర్వాత ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. స్టడీ కనెక్ట్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా ప్రదర్శనకు అద్భుత స్పందన లభించింది. సుమారు 2000 మంది విద్యార్థులు హాజరైన ఈ సదస్సులో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు హాజరై మాట్లాడారు. స్పెయిన్, హంగేరీ, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాల వర్సిటీ ప్రతినిధులతో సంభాషించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రతినిధులు బహుళ దేశాల సమాచారం అందించారు. విదేశీ విద్యపై పూర్తి సమాచారం, స్కాలర్షిప్లు, అడ్మిషన్ ప్రక్రియ గురించి అవగాహన కల్పించారు. ఆయా కళాశాలల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లతో ఇలాంటి ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థులకు అనేక అంతర్జాతీయ అవకాశాలు తెలుస్తాయన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డేటా ప్రో ప్రతినిధి సాయి ప్రసాద్ రేగినేని ప్రసాద్ మాట్లాడుతూ 36 ఏళ్లుగా తాము విద్యార్థులకు పలు సేవలు అందిస్తున్నామని చెప్పారు. విదేశాల్లో విజయవంతంగా ఎదగాలనే లక్ష్యంతో స్టడీ కనెక్ట్ను స్థాపించామన్నారు. స్టడీ కనెక్టర్ ఎండీ ప్రసన్న కుమార్ బోర్డ్ సింగ్ మాట్లాడుతూ తనకు ఈ రంగంలో 22 ఏళ్ల అనుభవం ఉందని అన్నారు. ఇప్పటి వరకు 15,000 మందికి పైగా విద్యార్థులను విదేశాలకు పంపించామన్నారు. ఇలాంటి వేదికల వల్ల విదేశీ విద్యపై విద్యార్థులకు సమగ్ర సమాచారం అందుతుందన్నారు.
ఈ స్టడీ కనెక్ట్ ఇవాళ ఎడ్యుకేషన్ ఫేర్ ఆర్గనైజ్ చేసింది ఇక్కడ మన ఫార్చ్యూన్ శ్రీకన్య హోటల్లోని. ఇప్పటికి దగ్గర ఒక 50 యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ విత్ 100+ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు దాకా దర్ ఆర్ మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ ఆల్రెడీ కౌంటెడ్. 1000 మంది దాకా వస్తారు, ఇంకా 2000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తారు స్టూడెంట్స్. ఒక UK, USA, ఆస్ట్రేలియా కాకుండా స్పెయిన్, ఇటలీ, హంగేరీ, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ లాంటి చాలా కంట్రీస్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మల్టీ కంట్రీ ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ వస్తుందని అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ చాలామంది యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అని మన కాలేజెస్ కూడా వాళ్ళ యొక్క ఫ్యాకల్టీస్తో వచ్చారు. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మేము స్టడీ కనెక్ట్ తరఫున మేము 5 బ్రాంచెస్ ఇన్ AP అండ్ తెలంగాణలో ఉన్నాయి మాకు. ఇక్కడ వైజాగ్ ఆఫీస్ వచ్చి మన ద్వారకా నగర్ తిరుగుతుంది. నేను ప్రసన్న కుమార్ అని సంస్థ MD. पार्ट-टाइम जॉब अलाउड नहीं है यहाँ पे 20 आवर्स पर वीक है. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అచ్యుతరావు డిమాండ్ చేశారు. AIYF ఆధ్వర్యంలో BC రోడ్ల గల అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు గుడ్లు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారన్నారు. వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పట్ల చులకనగా మాట్లాడడం గరికపాటి లాంటి మేధావులకు తగదన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్లు, రాగి జావ తదితర ఆహారాలు అందిస్తూ ప్రభుత్వం వారి కడుపు నింపుతుందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేద విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య ప్రతినిధులు, మహిళా సంఘం నాయకులు కె వనజాక్షి, పద్మ, ఓంకార్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల మీద చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని నిరసన తెలియజేస్తా ఉన్నారు. మరి ఆయన ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఏవో నీతి సూత్రాలు చెప్తూ ఇలా ఉండాలి అని చెప్పిన ఆ వ్యక్తి ఈ రోజు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ పేద విద్యార్థుల మీద గుడ్డు గాడిద గుడ్డు అంటూ మాట్లాడుతూ గతంలో కూడా మీ మదర్ మీకు గాడిద గుడ్డు పెట్టి పెంచారా అని నేను గరికపాటి గారికి ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా మహిళల పైన వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల పైన మీరు మాట్లాడారు. మీరు మంచి మాటలు చెప్తూనే కొన్ని సందర్భాల్లో మరి మీరు ఒక మగవాడు అని అనిపించుకొని ఆ వ్యాఖ్యలు ఏంటంటే తప్పులు దొరుకుతూ ఉన్నాయి. అవి మీరు సరి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తాం. శ్రీ 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 నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. మధురవాడ బోయపాలెం PP1 కాలనీలో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు హరి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ జాతర మహోత్సవంలో ఆలయ ధర్మకర్త MV సూర్యనారాయణ, ఆలయ కమిటీ ప్రతినిధులు సకలబత్తుల శ్రీనివాసరావు, రాధాకృష్ణ, కారుణ్య రూపేష్ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరి ధర్మకర్త సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి జాతర మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారు జాతర సందర్భంగా ఆలయ ధర్మకర్త నాయుడు గారి దగ్గరుండి మొత్తం గుడి నిర్మాణం అంతా చూసుకున్నారు. ఇంత ముందు కూడా చెప్పాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే పండుగ జరుపుకుంటున్నాం. గ్రామంలో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని మొక్కుకుంటున్నాం. మర్లేటి వెంకట సూర్యనారాయణ నాయుడు గారు అంటారు. ఈ ఆలయ ధర్మకర్త నేను. ఇక్కడ చెట్టు నూకాలమ్మ తల్లి అని దండం పెట్టుకునేవాడిని. నా భార్య నేను అనుకోకుండా ఆ తల్లి విగ్రహం కట్టించాలని అనుకున్నాను. 6వ తారీఖు 3వ నెల 2026 ఈ గుడి స్థాపించడం అయినది. 24/3/2026 ఈ గుడి పూజ 24/3/26 ఈ గుడి పండగ చేసుకుంటున్నాము. విద్యార్థులకు సరిపడినన్ని బస్సులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విశాఖ నగర శాఖ నాయకురాలు ప్రగతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొని తమకు బస్సుల సంఖ్య పెంచాలంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడారు. స్త్రీశక్తి పథకం అమలు వల్ల విద్యార్థులకు, విద్యా సంస్థలకు వెళ్లే సమయంలో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయన్నారు. దీంతో సకాలంలో విద్యా సంస్థలకు చేరుకోవడంలో విద్యార్థులు విఫలమవుతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అదనపు బస్ సర్వీసులను లేదా ప్రత్యేక బస్సులను విద్యార్థులకు నడపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆర్ఎం ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జూన్ నెలలో అదనపు బస్సులు రానున్నాయని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీస్ నడుపుతామని హామీ ఇచ్చారని ప్రగతి తెలిపారు. అయితే గత 3 నెలలుగా కూడా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము ప్రతి ఒక్కరికి కూడా కరపత్రం ఇచ్చుకుంటూ, అలాగే ఆర్ఎం గారికి, కలెక్టర్కి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బస్సులు సమస్యల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 నెలల్లో కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది అధికారుల నుంచి రాకపోగా మేము ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి నిశ్చయించుకొని ఆర్ఎం ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. అయితే ఆర్ఎం గారు వచ్చి మాకు సమాధానం చెప్పారు. ఏదైతే మా 3 డిమాండ్లు, ఒకటి విద్యార్థులకి స్పెషల్ బస్సులు కల్పించాలని, అలాగే విద్యార్థులకి ఫ్రీ బస్ పాస్ అందించాలని, అలాగే బస్సుల సంఖ్య విశాఖపట్నంలో బస్సుల సంఖ్య పెంచాలని, అలాగే గీతం యూనివర్సిటీకి ఏదైతే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్ట్ ఇచ్చారో అది వెంటనే రద్దు చేయాలని చెప్పి శ్రీ కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులకు పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హెచ్బీ కాలనీ సమీపంలో గల గాంధీ కాలనీలో 46 సంవత్సరాల క్రితం శ్రీ కనకదుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణ పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ అర్చకులు కామేశ్వరరావు శర్మ తెలిపారు. శ్రీ కనకదుర్గాదేవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్ణ కలశ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఆదినారాయణరావు, సారిపల్లి వెంకట మురళీకృష్ణ, సుందర్రావు, సూర్యనారాయణ, అల్లు గోపాలరావు, నాయుడు, ఎం అప్పలరాజు, సాగర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దుమ్ దుర్గాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ ఆలయం సుమారు 5 పుష్కరాల క్రితం ప్రతిష్టాపన చేసినది. అదిలగాయతూ దినదినాభివృద్ధిగా ఈ ఆలయం జరుగుతూ కొన్నాళ్ళకు సంవత్సరాల క్రితం ఆలయం జీర్ణోద్ధారణకి రావటం వల్ల, తర్వాత ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న రోడ్డులు ఎత్తడం వల్ల, ఈ ఆలయం లోతుగా ఉండటం వల్ల ఆగమశాస్త్ర ప్రకారంగా మరలా ఆలయాన్ని నిర్మించి పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకొని ఈ సంజయ్ గాంధీ కాలనీ కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని ఈరోజు విగ్రహాలు కలశ ఉద్వాసన చేస్తూ, అలాగే ఏప్రిల్ నెలాఖరుకి అమ్మవారి తాలూకా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఆగమ శాస్త్ర ప్రకారంగా, అలాగే ఊరిలోని, గ్రామంలోని, ఈ జిల్లాలో ఉన్న
వేద పండితులు, పెద్దలు, రాజకీయవేత్తలు, మహానుభావులు, పండితులు అందరి ద్వారా కూడా ఈ ఆలయం పునర్నిర్మాణం చేయాలని ఈ సంజయ్ గాంధీ కాలనీ ఆలయ కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణ కార్యక్రమంలో ధనరూపంగా, వస్తురూపంగా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. హామీ ఇచ్చి 6 నెలలు గడిచినా ఇంతవరకు అమలు చేయలేదని ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఫుడ్ కోర్ట్ను తొలగించి అందరికీ కంటైనర్ షాపులు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించారు. విశాఖ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఫుడ్ కోర్టును తొలగించి 6 నెలలు పైగా అయిందన్నారు. ఫుడ్ కోర్ట్ తొలగించినప్పుడు ఇచ్చిన హామీని ఇంతవరకు జీవీఎంసీ అధికారులు నెరవేర్చలేదని మండిపడ్డారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చి తాము జీవనం సాగించేందుకు అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు. ఫుడ్ కోర్టు ఆపి 6 నెలలు అవుతుందండి. నైట్ ఫుడ్ కోర్ట్ ఆపి 6 నెలలు అవుతుంది. ఫుడ్ కోర్ట్ని వెంటనే తెరిపించాలని మేము విన్నపం చేసుకుంటున్నాం. గత 6 నెలల నుంచి కమిషనర్ గారు కానీ, జోనల్ కమిషనర్ గారు కానీ, అధికారులు కానీ మీటింగ్లు పెట్టారు. మీకు కంటైనర్లు తయారవుతున్నాయి, ఫుడ్ కోర్ట్ పలానా రోజున ఓపెన్ అవుద్ది, పలానా నెలలో ఓపెన్ అవుద్ది అని చెప్పి ఇప్పుడు 6 నెలలు గడిచింది. మాకు ఆర్థికంగా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అందువల్ల ఫుడ్ కోర్ట్ని వెంటనే తెరిపే విధంగా మేము అందరూ అభ్యర్థిస్తున్నాం. కమిషనర్ గారిని కానీ, అలాగే ఈ విషయాన్ని రాష్ట్ర నాయకులకు తెలిసే విధంగా ఇక్కడ నిరాహార దీక్ష కూర్చున్నామండి. యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు ఆపరేషన్ లంగ్స్ 2 భాగంలో మా ఫుడ్ కోర్ట్ని తొలగించారు. మాకు అప్పుడు 10 రోజుల్లో ఫుడ్ కోర్ట్ ఇస్తామనేసి జోన్ 4 కమిషనర్ గారు, అధికారులు అందరూ లిఖితపూర్వకంగా రాసిచ్చారు. తర్వాత మీటింగ్లు కూడా పెట్టారు, సమావేశాలు పెట్టారు. మీలో ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఇంతమందికి షాపులు వస్తున్నాయి, కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది, 110 మందికి ఎంతమందికి ఇక్కడ మీకు ఎలిజిబుల్ అయిన అందరికీ షాపులు ఇస్తున్నామని చెప్పారు. ఈ రోజు వరకు ఎటువంటి కొనుక్కోకుండా 6 నెలలు గడిచిపోయిందండి. మా కుటుంబాలందరినీ ఎలా పోషించుకుంటామని మేము అందరినీ ప్రశ్నిస్తున్నామండి. అలాగే తక్షణమే మీరు చర్యలు తీసుకొని మీరు కంటైనర్లు తయారయ్యే లోపు మళ్ళీ మా పాత వెహికల్స్, మొబైల్ ఫుడ్ ట్రక్స్ పెట్టుకొని మాకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. లేదనుకుంటే వెంటనే కంటైనర్లు పెట్టించి మా వ్యాపారాలు ప్రారంభించాలని కోరుచున్నాం. చాలామంది పిల్లలతోని వాళ్ళతోనే ఉన్నాం. ఆల్రెడీ ఫుడ్ కోర్టులోనే వ్యాపారం చేసుకునే వాళ్ళు 3 మరణించారండి, వాళ్ళ ఆర్థిక సమస్యలు భరించలేక. అలాగే చాలామంది జబ్బు పడిపోయారండి. ఇప్పటికైనా అధికారులు తొందరగా స్పందించి ఫుడ్ కోర్ట్ని వెంటనే ప్రారంభించాలనేసి మేము సవినయంగా ప్రార్థిస్తున్నాము. మీరు ఏదైతే ఎలిజిబుల్ చేసి లిస్ట్ ఉన్నారో నిజమైన వ్యాపారస్తులు, ఆ వ్యాపారస్తులతోనే మీరు ప్రారంభించండి అని మేము సవినయంగా కోరుతున్నామండి. ఫుడ్ కోర్ట్ అందరి తరపు నుంచి మేము ఇదే కోరుతున్నాం. అధికారులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎంత తొందరగా ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేస్తే అంత తొందరగా మా జీవితాలు బాగుంటాయి, అందరూ ఇబ్బందుల నుంచి బయటపడతామనేసి మరీ ప్రజల ఆరోగ్య చిహ్నంగా యోగా గుర్తుగా యోగాంధ్ర మెమోరియల్ నిలవనుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలాశ్రీ బాలా వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో వార్డు నంబర్ 21లో బీచ్ రోడ్లో ఉన్న యోగా విలేజ్లో నిర్మించిన యోగాంధ్ర మెమోరియల్ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలు క్రమశిక్షణతో అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఆ సహకారమే విశాఖపట్నంలో పరిశ్రమల స్థాపనకు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, విశాఖ ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు వంటి కార్యక్రమాల విజయానికి మూల కారణమని పేర్కొన్నారు. ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేసేలా ఈ యోగా చిహ్నాన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మెమోరియల్ ఏర్పాటుతో యోగా విలేజ్ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు ప్రజలకు సుందరమైన విశ్రాంతి వాతావరణం అందుబాటులోకి రానుందన్నారు. 2025 జూన్ 21వ తేదీన మనం ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు యోగాంధ్రాన్ని ఇక్కడ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించటం ఒక గొప్ప అనుభూతి, మరుపురాని సన్నివేశం. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన భావితరాలకు తెలియాలి. యోగా అనేది మన జీవితంలో భాగస్వామి కావాలి. యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలియజేసే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జీవీఎంసీ
ముఖ్యంగా మన జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు, ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఈ చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో యోగా చిహ్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనితో పాటు ప్రజలు కూడా ఈ ప్రాంతంలో కూర్చొని యోగా చేసే విధంగా మనకి ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న మార్పులు కొన్ని అదనంగా కూడా చేసేదానికి ఇప్పుడే మా ప్రజాప్రతినిధులు గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా వెలగపూడి గారు అందరూ కూడా కొన్ని సూచనలు చేశారు. దాని మీద కూడా చేసి ఈ స్పాట్ అనేది ప్రజల ఆరోగ్యానికి చిహ్నంగా ఉండే విధంగా విశాఖ నగరం ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, క్రమశిక్షణతో అద్భుతంగా సహకరించి ఒక చరిత్ర చూసినటువంటి విశాఖ ప్రజల యొక్క శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. దోషాలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేజీహెచ్లో హార్ట్ లంగ్ మిషన్ను ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి. గుండె వ్యాధులతో బాధపడే రోగులకు ఓ వరం. ఏయూ సేవలను కొనియాడిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. 100 ఏళ్లుగా మేధావులను ప్రపంచానికి అందించిన చరిత్ర ఏయూదని ప్రశంస. వెహికల్ రిటర్న్ మేళాను నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి. 413 వాహనాలను యజమానులకు అందజేశామని వెల్లడి. మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐవైఎఫ్ నేతలు. విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.